లేదు. ఎంజీరావు గారు, భారత్ అమెరికాల మధ్య ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ కుదరలేదు. ఈ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీతో భేటీ అయి ట్రంప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి భారత్తో అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మోదీ అయితే అక్కడికి వెళ్ళడం లేదు. అసలు మోదీ వ్యూహం ఏంటి అంటే ట్రేడ్ డీల్ కాదు, ట్రేడ్ వార్కే మొగ్గు చూపుతోందా భారత్? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్తో ఇండియా ప్రధాని నేను నీతో భేటీ అవ్వను, కౌలాలంపూర్ నువ్వు వస్తున్న కౌలాలంపూర్ సమావేశానికి నేను రాను అని డైరెక్ట్గా చెప్పేయడం అంటే ఏంటంటే ఇండియా ఇంకా అమెరికాతో ట్రేడ్ వార్ ప్రకటించబోతుంది. ట్రేడ్ డీల్ కోసం ఇప్పటివరకు ప్రయత్నం చేసింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రయత్నాలు పక్కన. కానీ అమెరికా మనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ట్రేడ్ వార్ చేస్తాం అని ఇండియా ప్రకటించింది. నన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చు, మరి ఈ జూలై 1న ఆయన ప్రకటించి టారిఫ్స్ ఇండియా మీద 50% విధించి ఆగస్టు 27వ తారీఖు నుంచి ఇండియా 50% ట్రేడ్ టారిఫ్స్ని భరిస్తుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయినాయి. మరి 2 నెలలు మోడీ ఎందుకు ఆగారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ట్రేడ్ వార్ ప్రకటించడానికి? అంటే ఇప్పుడు సమయం వచ్చింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూరే చూడండి, ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగితే భారతదేశం సుమారు 2 వారాల పాటు పాకిస్తాన్ మీద అటాక్ చేయకుండా శస్త్రాలను రెడీ చేసుకుని యుద్ధానికి వెళ్ళింది పాకిస్తాన్. 4 రోజులు తుత్రీలు చేసాం. ఇదే స్ట్రాటజీ అనమాట. ఇది కూడా వారికి ఏం తక్కువ కాదు. యుఎస్ మన మీద వేసిన ట్రేడ్ వారు అందుకని ట్రేడ్ వార్ అంటారు, ట్రేడ్ యుద్ధం అంటారు. ఇదేదో ట్రేడ్ బేరాలు అనరు, ఎందుకంటే అది కూడా ఒక వారేనండి. అంతర్జాతీయ ఈ గ్లోబలైజ్డ్ ఎరాలో అది కూడా ఒక ట్రేడే ప్రపంచ ఆర్థిక విధానాల ప్రకారం. ఇప్పుడు యుఎస్ ప్రారంభించిన ట్రేడ్ వారు ఆగస్టు 27న ప్రారంభించిన ట్రేడ్ వార్ మీద ఇండియా ఈరోజు వరకు ట్రేడ్ వార్ ప్రకటించలే, జాగ్రత్తగా చూస్తూ ఉంది దౌత్య మార్గంలో. కానీ ఇప్పుడు ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రేడ్ వార్ ప్రకటించినట్టే యుఎస్ మీద చూస్తారు. ఇంకా రానున్న వారాల్లో ఈ యుఎస్ మనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ చేసుకోలేకపోతే మన ఇండియా ప్రకటించబోయే ట్రేడ్ వార్ ఎలా ఉంటుందంటే యుఎస్ మీదే ఇండియా ట్రేడ్ వారు అసలు అన్ఇమాజినబుల్ అనమాట అది. కానీ ఇండియా దానికి ప్రిపేర్ అవ్వడానికి కావలసిన ఆయుధాలని భారత ప్రధాని సిద్ధం చేశారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే భారత ప్రధాని గత 2 నెలలుగా అమెరికాతో ట్రేడ్ వార్ చేయడానికి కావాల్సిన వెపన్స్ ఎలా ఉంటాయో చూడాలంటే 9 రకాల వెపన్స్ ఆయన గురిపెట్టేశాడనమాట. అదేంటంటే అమెరికాతో ట్రేడ్ డీల్, సూపర్ పవర్ అమెరికాతో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉన్న యుఎస్తో ట్రేడ్ డీల్ చేయాలి అంటే ఇండియా అనేది శక్తి సరిపోదు. ఆ శక్తిని సంపాదించుకునే విధంగా ఇండియన్స్ రెడీ చేసి ఇండియా వెపన్స్ సిద్ధం చేశాడు. 9 రకాల వెపన్స్ భారత మోడీ అమెరికాతో ట్రేడ్ వార్ కోసం సిద్ధం చేశాడు. అందులో నెంబర్ 1 ఏంటంటే ఇండియా ఫస్ట్ ఏంటంటే జిఎస్టీ కటింగ్ చేసాం. జిఎస్టీ స్లాబ్స్ తగ్గించి జిఎస్టీ మీద పూర్తిగా తగ్గించడం మనం చూసాం. జిఎస్టీ ఫెస్టివల్గా చూసాం అనమాట. ఎందుకంటే ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షను స్వదేశీయంగా దేశీయ డిమాండ్ని పెంచేసి దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఇండియాలోనే పెంచేయడం. దీనివల్ల ఏమవుతుంది, యుఎస్ మార్కెట్ మీద మనం డిపెండ్ అవసరం లేదు. ఇది ఒక అద్భుతమైన వెపన్ సిద్ధం చేసాం ఇండియాలో. రెండోది ఏంటంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే భారత ప్రధాని మోడీ స్వదేశీ మంత్రాన్ని ప్రయోగించారు. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇండియాలో ఎక్స్పోర్ట్ మార్కెట్ కంటే ఇండియాలోనే స్వదేశీ మార్కెట్ని అభివృద్ధి చేసుకోవడం. 140 కోట్ల మంది భారత ప్రజలు, అందులో 70 కోట్ల మంది మిడిల్ క్లాస్ మార్కెట్ ఇండియా ప్రొడక్ట్స్కి. చూసారా, దీపావళి రోజున ఒక దీపావళి పండగ కోసమే 6 లక్షల కోట్ల రూపాయలు ట్రేడ్ అయింది ఇండియాలో. అందులో 87% కేవలం ఇండియన్ ప్రొడక్ట్స్, ఇండియన్ క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్, స్వీట్స్ ఎక్సెట్రా అనమాట, పువ్వులు ఎక్సెట్రా. దీంతో చూసారా స్వదేశీ మంత్రం ఎలా పని జరిగిందో. దీని ద్వారా ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రేడ్ డీల్కి సిద్ధం చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే యుఎస్ఏ కాకుండా మిగిలిన ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ట్రేడ్ డీలు, యూకేతో ట్రేడ్ డీలు, న్యూజిలాండ్తో ట్రేడ్ డీలు, ఆస్ట్రేలియాతో ట్రేడ్ డీలు, ఈయూతో ట్రేడ్ డీల్ జరుగుతుంది, కెనడాతో ట్రేడ్ డీల్ జరగబోతుంది, జపాన్తో ట్రేడ్ డీలు, తర్వాత చైనా రష్యాలతో క్లోజ్ అవ్వడం. ఈ ట్రేడ్ డీల్ వల్ల యుఎస్ మార్కెట్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యుఎస్తో సుమారు $130 బిలియన్ ట్రేడ్. దీన్ని ఇంకో చోట
కుదిర్చేసుకోవచ్చు. సో యుఎస్ మార్కెట్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ముందు మనం సర్దుబాటు చేసుకుంటున్నాం. తర్వాత చైనా రష్యాలతో దగ్గర అవుతున్నాం. ముఖ్యంగా రష్యా ఈస్ట్ యూరోపియన్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్తో కూడా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. చైనా మార్కెట్ అనేది యుఎస్ తర్వాత అతిపెద్ద మార్కెట్, అతిపెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా. దాంతో వల్ల యుఎస్ మీద మనం టోటల్ డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో కూడా భారత ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ తన కోస విధానం ఫిస్కల్ పాలసీలో ఫిస్కల్ స్టిమ్యులెంట్ బ్లాకేజెస్ అంటారన్నమాట. ఇండియాలోనే ప్రభుత్వ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి. దానివల్ల ప్రభుత్వం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియాలోనే డిమాండ్ పెరుగుతుందన్నమాట. ఇండియాలోనే స్టీలు వాటి కోసం ఇండియాలోనే డిమాండ్ పెరిగి ఎక్కువ వృద్ధి రేటు పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో వడ్డీ రేట్లని అటు ఇటు మార్చకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసిందనమాట. ఆర్బీఐ ద్రవ్య విధానం అని ఉంటుంది, మానిటరీ పాలసీ, దాన్ని కూడా అనుకూలంగా మార్చింది. ఇండియా ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కొన్ని మార్పులు చేస్తుందన్నమాట రాబోయే ట్రేడ్ వార్ని తట్టుకోవడానికి. ఇది అద్భుతం. ఇండియా గ్రోత్ రేటు యుఎస్ మన మీద ఆంక్షలు విధించిన టారిఫ్స్ విధించిన ఇండియా గ్రోత్ రేటు పడిపోకుండా మోడీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఈ ద్రవ్య కోశ విధానాలు ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీ, ఇది ఎకానమీ అండి, అర్థం అవ్వడం కూడా అంత కష్టమే. చాలా జాగ్రత్తగా సర్దుబాటు చేశారు, ఒక అద్భుతం. అదే ఏమైందంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్తుంది, అమెరికా ఆంక్షలు టారిఫ్స్ విధించినా ఇండియా గ్రోత్ రేటు పడడం లేదు అనేది ఒక న్యూస్ ఏంటంటే ఇండియా చాలా జాగ్రత్తగా స్టెప్లు వేసిందని చెప్తుంది. తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే మోడీ చాలా పెద్ద ఒక అద్భుతమైన వెపన్ రెడీ చేశారు. అదేంటంటే ఇండియన్ యూత్ వెపన్ అని చెప్తాను నేనైతే, ఇండియన్ యూత్ వెపన్ అని చెప్తాను. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఐదుగురు యూత్కి ఇండియాలో ఒకళ్ళు ఉంటున్నారు. ఇండియాలో 15-29 సంవత్సరాల మధ్యలో స్కూళ్ళల్లో వెళ్ళే యొక్క జనాభా చూస్తే జపాన్ జనాభా కంటే ఎక్కువ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1/3 జనాభా. వీళ్ళు సిద్ధమవ్వాలి. ఇండియన్ యూత్కు ఒకటే చెప్తున్నారు భారత ప్రధాని. గత 2-3 నెలలుగా భారత ప్రధాని యొక్క ఈ ఉపన్యాసాలు వింటే మనకు ఒకటి అవగతం అవుతుంది. ఇండియన్ యూత్ తలుసుకుంటే, ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ తలుసుకుంటే యుఎస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన ముక్కుసూటుగా చెప్తున్నారన్నమాట. మీరు స్వదేశీ మంత్రం ఇదంతా అంటే ఏంటి, ఇండియన్ ప్రజల్ని ముఖ్యంగా మధ్యతరగతి యూత్ని ఆయన సంసిద్ధం చేశారు. స్వదేశీకి వెళ్ళండి, మీరు యుఎస్తో ట్రేడ్ డీల్ వస్తుంది, ట్రేడ్ డీల్ వార్ చేస్తే మనం సంసిద్ధంగా ఉండండి, మీరు రెడీ అవ్వండి, మీరే భవిష్యత్ భారతం, మీరే వికసిత్ భారత్కి వారధులు అంటూ ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు మనం చూడాలి చాలా జాగ్రత్తగా. అంటే ఏంటి, యుఎస్తో రాబోయే ట్రేడ్ వారికి ఆయన సంసిద్ధం చేశాడు భారతదేశాన్ని. విచ్ మీన్స్ ఈ మెంటల్లీ ప్రిపేర్డ్ ఇండియన్ యూత్ అనమాట ఎగెనెస్ట్ ద కమింగ్ ట్రేడ్ వార్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తాను నేనైతే. సో ఇది ఒక అద్భుతమైన మంత్రాన్ని ఆయన ఉపదేశించాడు. అపోజిషన్ పార్టీలు ఎంత క్రిటిసైజ్ చేసినా ఆయన మార్గంలో అనుకున్నట్టు స్థితప్రజ్ఞతగా ఆయన చూపిన దౌత్య విధానం ఒక అద్భుతం అని చెప్పాలి. తర్వాత ఇంటర్నేషనల్లీ కూడా ఆయన ఒక పెద్ద విషయం చేశాడు. యుఎస్ ఈరోజు ఎలా ఎదుర్కొంటుందంటే స్వదేశంలో డివిజన్ అయ్యి ఉంది. ట్రంప్కి సపోర్ట్ తగ్గించాడు. ఇండియా ఇజ్రాయెల్ ద్వారా, ఇండియా యుఎస్ లాబియింగ్ గ్రూపుల ద్వారా ఆయన అక్కడ డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అమెరికన్ ప్రజల్లో కూడా ఇండియాని దూరం చేసుకోవడం ట్రంప్ చేస్తున్న పచ్చి తప్పు అని అమెరికాలను ఒక ఒపీనియన్ అక్కడ డెవలప్ అయింది. అది ఇండియా ఎఫోర్ట్ పెట్టిందని గత 2-3 నెలలుగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే H-1B వీసాల మీద ఆయన సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. దీపావళి పండగ చేశారు. తర్వాత మోడీకి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ప్రజలు తగ్గించుకోవడానికి, ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి ట్రంప్ చేసే ఎత్తుగడ అదొకటి. ఇది యుఎస్లో లాబింగ్ ద్వారా ఈ ట్రంప్కి వ్యతిరేకంగా అక్కడికి తీసుకురావడంలో మోడీ సక్సెస్ అయ్యి ఇంకా రెండో విధానం ఒకటి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్కి వ్యతిరేకంగా దౌత్య విధానాన్ని డెవలప్ చేశారు. అదేంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడ రష్యా అదేవిధంగా జీ జిన్పింగ్తో మీటింగ్ అయ్యి పుతిన్తో ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. యూతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని, యూకేతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని యుఎస్ కంటే వ్యతిరేకమైన స్టెప్స్ అక్కడ వేశారు. తర్వాత బ్రిక్స్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చేటట్టు చేశారు. మూడో ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత వచ్చేటట్టు చేశారు. ఇది ట్రంప్ ఏకస్వామ్యంగా ఆయన తీసుకునే పోకళ్ళకి ఇండియా అనేది ఒక రకంగా రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. అందువల్లే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియాని నేను దూరం చేసుకోలేదని ఆయన నిరూపించాలి. అందుకే మోడీతో ఆయన మీటింగ్కి తహతహలాడుతున్నాడు. కానీ మోడీకి ట్రంప్తో మీట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, అసలు లేనే లేదు.
ఇండియా కోరుకున్న విధంగా యుఎస్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటేనే ట్రంప్ని మోడీ మీట్ అయ్యేది. అదర్వైజ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డిక్లేర్ ఏ వార్ ఎగ్నెస్ట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్రేడ్ అండి. అంటే ఈ మోడీకి అనుకూలంగా ట్రేడ్ డీల్ కుదరకపోతే అమెరికా మీద రానున్న వారాల్లో ఇండియా దట్టు ప్రధాని డైరెక్ట్గా ట్రేడ్ వార్ ప్రకటిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆల్రెడీ ఇండియా ట్రేడ్ వార్ మొదలు పెట్టేసింది యుఎస్కి ఎగ్నెస్ట్గా. దాన్ని తగ్గించుకోవడానికి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ముప్పు తిప్పలు పడుతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ని నమ్మే ప్రసక్తి లేదు అనేది ఇండియన్స్ ఒపీనియన్. ఈ ఒపీనియన్స్ ఆల్రెడీ మోడీకి అర్థమైంది. మోడీ ఇక ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ఆగడాలని అరికట్టే విధంగా లేదు. ఈరోజు రష్యా మీద ఆయన విధించిన ఆంక్షలు ఇండియా ఆయిల్ మార్కెట్ మీద విధించిన ఆంక్షలే. కాబట్టి మోడీ యొక్క 11 సంవత్సరాల పాలనలో మెచ్యూరిటీని, ఆయన యొక్క దౌత్య విధానంలో పరిణతి విధానాన్ని ఈరోజు టెస్ట్ చేసే విధంగా ట్రంప్ అక్కడ టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇండియాని అవమానించే విధంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్కి సమాధానం ఇవ్వకుండా, ఆయనకు తగ్గట్టు సమాధానం ఇవ్వకుండా ఇండియా ఇండియా ప్రయోజనాలను పరిరక్షించకుండా మోడీ ట్రంప్ని మీట్ అయ్యే అవకాశం లేనే లేదు. ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానానికి నిదర్శనం. నేనైతే 1971లో అప్పటి నిక్సన్ని ఇందిరాగాంధీ చెప్పుతో ఎంతైతే కొట్టి ఒక అద్భుతంగా భారత పరువును కాపాడిందో, అదేవిధంగా ఇప్పుడు 2025లో డొనాల్డ్ ట్రంప్ని చెప్పుతో కొట్టినట్టు కొట్టి నీతో నేను మీట్ అవ్వనని చెప్పకనే చెప్పి ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ని అధిగమించి మోడీ మరో ఇందిరాగా ఇక్కడ వచ్చాడని అయితే నేను దిగ్విజయంగా చెప్పగలుగుతాను. రైట్. ఇక